టు బద్దమ్స్ ఫార్మ్ ఫ్రెష్. దిస్ ఈజ్ బై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 10 బర్రెలకి మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది. ప్లస్ ఇది ఏంటిదంటే మినిమం దానా ఉంటుంది కదా, మినిమం దానా ఏంటిదంటే మీకు ఎలాంటి దానా అంటే దానా తక్కువ మోతాదులో కొండము, మిగతా మొత్తం మన పొలంలో పండియడం అనమాట. దాని బేస్డ్ నేను క్రియేట్ చేసిన ఈ డాక్యుమెంట్ నా త్రీ ఇయర్స్ ఒక ఎక్స్పీరియన్స్ మొత్తం వాడి ఇది క్రియేట్ చేశాను. దీంట్లో అన్ని డీటెయిల్గా కవర్ చేస్తాను మీకు. జనరల్గా బయట ఏంటంటే మీరు బయట ఎక్కడ చూస్తారు కదా, మీరు డైరీ ఫామ్ పెట్టేస్తే మీకు లక్షల్లో లాభం అని చెప్పి. కానీ మీరే ఆలోచించండి, మీ చుట్టుపక్కల ఎంతో మంది డైరీ ఫామ్ పెట్టుంటారు, ఎంతో మంది తీసేస్తారు. సో దాని ముందు మీరు తెలుసుకోవాల్సింది అంటే రియాలిటీ ఏంటని తెలుసుకోవాలి. అంటే మీరు డైరీ ఫామ్ పెట్టడమేని కాదు, లాభంతో కాదు, నష్టాలు వేయడానికి ఎలా వస్తాయి, మీకు ఖర్చులు ఏముంటాయి అవి క్లియర్గా తెలిస్తే అప్పుడు మీరు పెడితే ఉపయోగం ఉంటుంది డైరీ ఫామ్ది. ఇది నాకు 3 ఇయర్స్లో మేము డైరీ ఫామ్ పెట్టాము. 3 ఇయర్స్ పెట్టినప్పుడు మాకు ఎలాంటి ఎక్స్పెన్సెస్ వచ్చినాయి, మేము ఫస్ట్ ఏమనుకున్నాం, పెట్టిన తర్వాత అంటే పెట్టక ముందు ఏ ఎక్స్పెన్సెస్ ఉండవని చెప్పి అనుకున్నాం, పెట్టిన తర్వాత మాకు వచ్చినాయి మొత్తం కవర్ చేశాను దీంట్లో. మేము డీటెయిల్గా చెప్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే మీరు ఫామ్ సెటప్ చేయాల్సినప్పుడు మీరు పక్క కావాల్సింది భూమి కావాలి మీకు. పక్క భూమి యొక్క మీకు 10 పశువులు అంటున్నారు కాబట్టి 10 అది మొత్తం ఈ ప్లాన్ 10 బళ్ళకి. 10 బళ్ళకి కాబట్టి మీకు 10 బళ్ళకి కావాల్సిన భూమి 2.5 ఎకరాలు కావాలి. అది ఇంకోటి ఎందుకంటే 10 పశువులకి మీకు తక్కువ మోయటం సరిపోతుంది, కానీ జనరల్గా ఏంటిదంటే ఇది 2.5 ఎకరాలు మీకు మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు 10 పశువుల దాంట్లో ఒక 0.75 ఎకర్స్ మీరు లెగ్యూమ్ వేసుకోవాలి. లెగ్యూమ్ అంటే ఏంటిదంటే మీకు పప్పు జాతి గ్రాసాలు అంటారు. పప్పు జాతి అంటే మొరంగతి అంటే స్వీట్ పొటాటో, మునగడ్డ అంటాం కదా, దాంది కానీ అదే స్వీట్ పొటాటో, హెజ్జులూసను, ఆల్ఫా ఆల్ఫా, అవన్నీ మీరు 0.5 ఎకర్లో పక్కా వేసుకోవాలన్నమాట. దానికి మీకు దానా ఖర్చు ఉండదు, ప్రోటీన్ ఫీడ్ మంచిగా వస్తుంది కాబట్టి మీకు ఏముండదు. మీరు దాంట్లో 0.75 ఎకర్స్లో కొద్దిగా మన ఎజ్జులూసన్ వేసుకోవచ్చు, కొద్దిగా మన స్వీట్ పొటాటో వేసుకొని హాఫ్ ఆఫ్ స్ప్లిట్ చేసుకోండి, మీ ఇష్టం ఇక అది. మిగతాది ఏదైతే 1.25 ఎకర్స్ ఉంటుందో ఆ 1.25 ఎకర్స్లో మీరు నాన్ లెగ్యూమ్ వేసుకుంటారు. సూపర్ నేపియర్ కానీ, దాని తర్వాత నెక్స్ట్ మన స్మార్ట్ నేపియర్ అంటే చిన్న ఉంటుంది అనుకో, 4G బుల్లెట్, 5G బుల్లెట్ అలా వేసుకుంటారు కదా, అది మీకు అనమాట. దీంట్లో మీరు జొన్న వేస్తే మీకు వర్కౌట్ కాదు. 10 బళ్ళకి జొన్న వేస్తే అంటే ఒకటేసారి కట్ అయిపోతుంది, మళ్ళీ అంత గ్రోత్ ఫాస్ట్గా ఉండదు, క్వాలిటీ ఎక్కువ రాదు. ఇప్పుడు అందరు డైరీ ఫామ్ వాళ్ళు వాడేది సూపర్ నేపియర్, దానికి సంబంధించిన గడ్డి జాతి వేసుకుంటున్నారు, ఎందుకంటే ఎక్కువ దిగుబడి వస్తుంది, మీకు తొందర పెరుగుతుంది. ఏదైతే మిగతా హాఫ్ ఎకర్ ఉంటుందో హాఫ్ ఎకర్లో మీరు వాటర్ ట్యాంక్ కట్టుకోవడానికి, చిన్న పార్కింగ్ ఏరియా, బళ్ళు తిరగడానికి, బళ్ళ షెడ్, ఎంప్లాయీ షెడ్, అవన్నీ మీరు అక్కడ హాఫ్ ఎకర్లో మీరు చూసుకోవచ్చు. అంటే హాఫ్ ఎకర్ అంటే కొద్దిగా ఎక్కువ ఐటంగా మీకు తగ్గిపోతుంది, కానీ హాఫ్ ఎకర్ ఎందుకు అంటున్నారంటే మీకు బళ్ళు కొద్దిగా తిరగడానికి మంచిగా ఉంటుంది. మీకు కొద్దిగా స్పేస్ మీకు తక్కువ చేసుకోవాలంటే హాఫ్ ఎకర్ మీరు తక్కువ చేసుకొని మిగతా గడ్డి ఏమన్నా అది పెట్టుకోవచ్చు. మీరు వరిగడ్డి తెచ్చుకుంటారు, వరిగడ్డి తెచ్చుకున్నాక వరిగడ్డిని స్టోర్ చేయడానికి ప్లేస్ కావాలి. జనరల్ మీ షెడ్ పక్కన వేస్తే షెడ్ కాలిపోతుంది కదా, మనకు అది వరిగడ్డి కాలిపోయినప్పుడు కొద్ది దూరంలో పెడతారు. సో అలా మళ్ళీ మీరు పెండ వేసుకొని ఇంకా స్థలం కావాలి. వాటన్నిటికని చెప్పి నేను యావరేజ్గా పెట్టాను ఇక్కడ హాఫ్ ఎకర్. కానీ మీకు కావాల్సిన దాన్ని తక్కువ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే కొంచెం తక్కువ చేసుకొని దాంట్లో గడ్డి వేసుకోవచ్చు. మీకు జాగా సరిపోలేదు అంటే గడ్డి తీసేసి మళ్ళీ దీన్ని పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం ఇక అది. మళ్ళీ అది ఫస్ట్ మెయిన్ ల్యాండ్, ఇది ఇంపార్టెంట్ ఫస్ట్. నెక్స్ట్ మీకు ల్యాండ్ ఉన్న తర్వాత నెక్స్ట్ మీకు కావాల్సింది పాలు, అది మార్కెట్. పాలు మీరు ఎప్పుడైనా సరే పాలు మీరు ఉంటాయి దగ్గర పాలు, కానీ ఎవరికి అమ్ముతారు? మీరు అమ్మడానికి బూత్ మీకు దగ్గరలో ఉండాలి. అంటే బూత్ అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ అట్లా ఉంటాయి కదా, వాటి విజయ్ పాల్ అలాంటివి. లేకపోతే కొన్ని ప్రైవేట్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. అది సిటీలో కాబట్టి, మేము ఆ సిటీలో పక్కన ఉంటాం కాబట్టి మా దగ్గర వచ్చి తీసుకెళ్తారు. అదే విలేజ్లలో ఉంటే మాత్రం అది వాళ్ళు తీసుకెళ్లరు, మనమే ఒక దగ్గరికి వెళ్ళి వేయాలన్నమాట. అక్కడ ఎక్కువ పాల లభ్యత ఉంటే అప్పుడు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఏం లేవనుకో మీకు తీసుకుపోయేట వాళ్ళు ఉండరు. అలాంటప్పుడు మీరు పాలు పిండుతారు, కానీ ఎవరు తీసుకుపోతే మీకు లాసే కదా. అది పక్కా చూసుకోవాలి మీరు. మీరు అమ్మడానికి కొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా. నెక్స్ట్ ఇది ఇయటానికి కొద్దిగా ఇంపార్టెంట్. ఇది నా అనుభవంలో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే డైరీ ఫామ్ అంటే వాళ్ళ పొలం ఉంటుంది, పొలం దగ్గర పెట్టుకుంటారు. జనరల్గా పొలం దగ్గర ఏంటంటే మన పంట నేల ఉంటుంది, అది వర్షాకాలం వస్తే మొత్తం గజిబిజిగా అయిపోతుంది.
మీకు ఎందుకు అవసరం అంటే మీరు వర్షాకాలంలో దానా తీసుకురావాలన్నా, మీరు ఏమన్నా బర్రెకి సంబంధించిన అంటే ఇప్పుడు పెండ అమ్ముతారు, పెండ తీసుకుపోవాలనే వాళ్ళన్నా, మీరు రాకపోకలు నడుస్తాయి కదా, పాలు రోజు తీసుకురావాలన్నా మీకు కొద్దిగా చిన్న రోడ్డు ఉండాలి అక్కడ. ఎప్పుడంటే ఎంత వర్షం పడ్డా మీరు పోవడానికి రావడానికి. రోడ్డు పక్కన ఉంటే మీకు ఇబ్బంది ఏమి ఉండదు. రోడ్ ఎలా ఉంటుంది కాబట్టి డాంబర్ రోడ్ అలా ఉంటే మీకు ఇబ్బంది ఏమి ఉండదు. కొన్ని పొలాలు అంటే పొలాల మధ్యలోకి వెళ్ళి ఉంటుంది, చిన్న రోడ్ వేసుకుంటారు వాళ్ళు పోవడానికి రావడానికి. అలా వర్షాకాలం వస్తే నీళ్ళు ఉంటాయి, మీకు ఏం బైక్ పోదు ఏం పోదు, అలాంటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది బాగా. అది చూసుకోవాలి మీరు పక్క. నెక్స్ట్ కార్మికులకి నేను 1.5 వేసాను. 1.5 ఏంటిదంటే జనరల్‌గా నేను చూసింది ఏంటంటే, అంటే చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీరు ఒక 10 బర్రెలుంటాయి గదా! ఒక్కడిని చూసుకుంటాడు జీతగాడు. అతను ఏంటిదంటే పాలను వడకు వింటాడు. వాటికి కుట్టి అంటే గడ్డి మనం కట్ చేస్తాం గదా! సూపర్ నేపియర్ పెద్ద పెద్దగుంటాయి. వాటిని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ చేస్తాం. దాన్ని కుట్టి అంటాము. అలా చిన్న చిన్న పీసెస్ చేసిన తర్వాత ఆయన బల్లకేసుకుంటాడు. బల్లని కడుగుతాడు. మళ్ళా కడిగేసేసి వాటికి దాన కలిపి దానేస్తాడు. పాలు విండుతాడు. అవన్నీ చేస్తాడాయన. అక్కడ ఇంకోటేంటిదంటే అవి కుట్టి చిన్న చిన్నగా కట్ చేస్తాం కదా! ఎయ్యడానికి మనకి గడ్డి కట్ జేయాలె. జనరల్‌గా వాళ్ళు కట్ జేయరు. నార్మల్‌గా ఇప్పుడున్న వచ్చే లేబర్‌లు కట్ చేస్తలేరు. దానికి మీరు ఊర్లో లోకల్‌లో ఉన్న ఎవలన్నా ముసలాయన గాని ఎవలన్నా అలా ఒకతన్ని పెట్టుకొని మీరు వాళ్ళకేంటిదంటే ఎలాగో మీకు డే అంతా పనేముండదు. కొద్ది పనే ఉంటది. వాళ్ళకి గడ్డి కట్ చేపిచ్చేసి అంటే వాళ్ళ పనేంటంటే గడ్డి కట్ జేసి దాని తర్వాత మీరు షెడ్‌లోకి తీసుకొచ్చి అక్కడ కుట్టి కట్ జేసి ఎయ్యాలె. కొద్దిగా దాంట్లో హెల్ప్ చేస్తారు పని. ఎవరైతే మెయిన్ పని అతను ఉంటాడో కుట్టి కట్ చేయడం గాని కొద్దిగా హెల్ప్ చేస్తాడు. కానీ మీకు హాఫ్ లేబర్ కావాలన్నమాట. గడ్డి కట్ జేసి పొలం నుంచి తీసుకొచ్చి ఎయడం కానీ, అంటే మన ఎక్కడైతే కుట్టి మెషిన్ ఉంటదో కుట్టి మెషిన్ దగ్గర ఏసి దాన్ని కట్ చేయడం అది చేయాలి. దానికి ఒక హాఫ్ లేబర్ అయితే పక్కా కావాలి. అది మీరు ఒక హాఫ్ లేబర్ అంటే మీకు దొరకదు కాబట్టి మీ లోకల్‌లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని ఎవరైనా తీసుకోవచ్చు. లేదంటే కొంతమంది హాఫ్ డే పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని మీరు పని చేపించుకోండి. కానీ 100% మీకు లేబర్ ఉండాలి. లేబర్ లేకపోతే కష్టము. చాలా డైరీ ఫార్మ్స్ చూశాను నేను. నైట్ ఎళ్ళిపోతారు లేబరు. మార్నింగు వాళ్ళు పాలు పిండనీకి ఎవరుండరు, పెండ తీయనీకి ఎవరుండరు. వాళ్ళే వచ్చి అప్పుడు వాళ్ళే పని జేసుకోవాల్సొస్తది. చాలా మంది ఈ మధ్య డైరీ ఫార్మ్స్ ఏంటంటే ఓనర్స్ కన్నా ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుండ్రు. అంటే వాళ్ళే చేయడమే కాకుండా డైరీ ఫార్మ్ పెట్టి పనోళ్ళతోని చేపిస్తుండ్రు. సో, వాళ్ళకి చాలా ఈ లేబర్ చాలా ఇంపార్టెంట్. మీరు చేసుకుంటే ఏమి ఇబ్బందుండదు. మీ ఫ్యామిలీ మొత్తం పని చేస్తారంటే ఏమి ఇబ్బందుండదు. మళ్ళీ ఇంకోటి డైరీ ఫార్మ్ దగ్గర మీకు వెటర్నరీ డాక్టర్ ఇటం ఉండాలి. కొంతమంది ఎక్కడో దూరం ఉంటారు. వెటర్నరీ డాక్టర్ ఉండరు. వాళ్ళకేమన్నా రోగాలొచ్చినాయి, ఏమొచ్చినాయి ఏం తెలవదు. వాళ్ళకి అవగాహన ఉండదు. సో, దానివల్ల ఏంటంటే మీకు ఇబ్బందయిపోతది. అలా వెటర్నరీ డాక్టర్ లేకుండా మీకు మీ దగ్గర పనిచేసే అతనికి తెలిసిందనుకోండి, బేసిక్‌గా బర్రెకి జరాలొస్తాయి, కడుపు ఉబ్బడం వస్తాయి. అవే మెయిన్ బేసిక్ వచ్చేటి రోగాలు. లేకుంటే అప్పుడప్పుడు ఏమైనా గాలివాకం వస్తే అది తెలుస్తది. అదే మీకు వెటర్నరీ డాక్టర్ దగ్గరలో అందుబాటులో ఉన్న అంటే ఫోన్‌లో ఉన్నా పర్వాలేదు. మీరు వీడియో పంపిస్తే చూసి మెడిసిన్ మీకు ఏ వాడాలో చెప్పినా అలా ఉన్నా మీకు పర్వాలేదు. ఇంకోటేంటంటే మీకు మీ దగ్గర పనతనికి ఇంజెక్షన్ ఇవ్వడము అలాంటియన్నీ మీకు తెలిసుండాలె. లేకపోతే ఏంటంటే డాక్టర్ ఎవరైనా వచ్చి ఇయ్యాల్సొస్తది. అది మీకివ్వడం తెలిసినా ఏమి ఇబ్బందేముండదు. ఇంకోటేంటిదంటే మీకు పక్కా డైరీ ఫార్మ్ గురించి అవగాహన ఉండాలె. ఏంటిదంటే అసలు ఎంత దానా ఇవ్వాలి బర్రెకి? పాలెన్నొస్తున్నాయి చూసుకోవాలి. బర్రెకి అదే దుడ్డలు ఎప్పుడెప్పుడు ఏ టైంలో కట్టిపియాలి బర్రెని. అంటే ప్రెగ్నెంట్ ఏ టైంలో చేపియాలి బర్రెని. మళ్ళా నీకు దానికి గడ్డి కట్ చేస్తుండ్రా లేరా? గడ్డి కరెక్ట్ ఏస్తుండ్రా లేరా వాళ్ళు? అంటే గడ్డి ఏ టైంలో ఎయాలె? బర్రెకి నీళ్లు తాపుతుండ్రా లేరా? ఎందుకంటే వాటర్ కరెక్ట్ టైం తాగకపోతే పాలు తగ్గిపోతాయి మీకు. పని వాళ్ళేంటిదంటే పని వాళ్ళు నమ్మినామంటే మనం ఇగ మటాషే ఇగ. వాళ్ళు పని అస్సలు చేయరు. వాళ్ళకెంత ఆరాం అనిపిస్తే ఆ పనులు చేస్తారు. ఎలా అంటే మీకు పచ్చి గడ్డి ఉంది. మీరు ఎండి గడ్డి తెచ్చుకున్రు. లేకుంటే కుట్టి ఎక్కడన్నా బయట కొనుక్కుండ్రు మీరు. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే పచ్చి గడ్డి కట్ చేయకుండా మొత్తం కుట్టి ఏసేస్తారు. ఎందుకంటే పచ్చి గడ్డి కట్ చేయాలంటే వాళ్ళకి టైం గదా! అంటే వాళ్ళు కష్టపడాలి. కష్టపడకుండా ఇదే ఏసేస్తారు. లేకపోతే దానా ఉందనుకో మీ దగ్గర దానా ఏసేస్తారు ఇగ బర్రెకిగ. పాలెక్కువ రానీకి. మీకు దానా అంటే లాస్ అయిపోతారు మీరప్పుడు. పచ్చి గడ్డి ఏయకుండా దానా ఏసిండ్రనుకో మీరు లాస్ అయిపోతారు. అలాంటివి మీకు బేసిక్ తెలవాలనమాట. ఎలా అంటే ఏమేమి ఏస్తారు? దాన ఎంతెయ్యాలే? పచ్చిగడ్డి ఎప్పుడెయ్యాలి? ఏ టైంలో ఎయ్యాలే? బర్రెకి చిన్న చిన్న జబ్బులొస్తాయి అంటే ఏం చేయాలే? అంటే ఫీవరొచ్చింది ఏ మెడిసిన్ వాడాలే? నెక్స్ట్ మీరు డీవార్మింగ్ ఏ టైంలో చేయాలి? అలాంటి బేసిక్ నాలెడ్జ్ 100% ఉండాలి మీకు. ఇది రిక్వైర్మెంట్స్. మీకు కావాల్సినయి ఫస్ట్ డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తే మీకేమేమి కావాలో అది మొత్తము. నెక్స్ట్ వచ్చేసరికి మీకు షెడ్ స్ట్రక్చర్. షెడ్ వచ్చేసరికి మీకు 2.5 లాక్స్ ఏశాను నేను. 22 ఫీటు విడ్త్. దాని తర్వాత లెంత్ వచ్చేసరికి 50 ఫీట్ ఏశాను. దాంట్లో లే బఫెలో షెడ్ ఒకటి 33 ఫీటు,
22 ఫీట్. దాని తర్వాత 22 ఫీట్ ఇంటూ 8 ఫీట్ ఏమో కుట్టిది. దాని తర్వాత 22 ఫీట్ 8 ఫీట్ ఏమో లేబర్కి పడుకోవడానికి అది. నెక్స్ట్ ఇది డైరీ ఫామ్ లో దీనికి వచ్చేసరికి నేను ఇక్కడ చిన్న డ్రాయింగ్ వేసాను. అంత నీట్ గా లేదు కానీ చూడండి. ఇక్కడ ఏంటిదంటే మీరు చూశారు కదా, ఇది 50 ఫీట్, ఇది 22 ఫీట్. మీరు ఇక్కడ 33 ఫీట్ దాకా ఇక్కడ మీరు ఇది వేసేస్తారు. ఇక్కడ 33 ఫీట్ ఉంది కదా ఇక్కడ. ఈ 33 ఫీట్ మీకు డైరీ అనమాట. దీంట్లో బల్లు పెట్టుకోవచ్చు. బల్లు ఒక సైడ్ బల్లు పెట్టుకొని ఇంకో సైడ్ కొద్ది దుడ్డలి ఒక సైడ్ పెట్టుకోవచ్చు. ఏదైతే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే అది బల్లకి తినడానికి అది కావాలి కదా ప్లేస్. సో మీకు తినడానికి అది అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాను నేను. మీరు కావాలంటే మధ్యలో ఐటమ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది మీ ఇష్టం. అది నేను ఇక్కడ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టాను. తిన్నీకి అటు సైడ్ తిన్నీకుంటే ఇటు సైడ్ తిన్నీకుంటది. మధ్యలో ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ వేస్ట్ ఉంటుంది. ఇక మధ్యలో ఎక్కడైతే ఇది చూస్తున్నారో మీరు, ఇక్కడ వేస్ట్ మొత్తం ఇక్కడ చిన్న ఒక ఇక చిన్న ఒకటి ఇట్లా కాలువలాగా చేసుకోవచ్చు. బల్రది డంగు టాయిలెట్ మొత్తం వెళ్ళిపోవడానికి ఇక్కడ చేసుకోవచ్చు మీరు మధ్యలో చిన్నగా. అది ఇక్కడ చేసుకొని మళ్ళీ బల్లు పైకి లోపల రానికి బయట రానికి ఇక్కడ నేను పెట్టాను ఇక్కడ. దాని తర్వాత నెక్స్ట్ కుట్టి మెషిన్ బల్ల దాని పక్కనే ఉండాలి. ఇది గ్రాస్ కట్ చేయడానికి మీ దానా వస్తుంది కదా, దానా స్టోరేజ్ ప్లేస్ దానికి ఇది అనమాట. ఇక్కడ ఏమైనా మిస్లీనియస్ పాల డబ్బాలు స్టోర్ చేసుకొని అన్ని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. దీని నుంచి ఇక్కడ ఎంట్రన్స్ పెట్టాను. ఇక్కడ ఎంట్రన్స్ ఎందుకంటే మీరు కుట్టి కట్ చేస్తారే, కట్ చేసిన వెంటనే ఇక్కడ మధ్యలో నుంచి వచ్చి ఇక్కడ బల్లకి వేయడానికి. ఈ కుట్టి మెషిన్ కి మళ్ళీ సపరేట్ గా డోర్ పెట్టడానికి, బయట నుంచి వెళ్ళడానికి ఏమన్నా లోపలికి ఎంట్రన్స్ కావడానికి. మళ్ళీ ఇక్కడ లేబర్ రూమ్ ఉంటుంది కదా, లేబర్ రూమ్ కి డోర్. ఇక్కడ లేబర్ రూమ్ లో ఇక్కడ లేబర్ పడుకోవడానికి మీరు ఏమైనా ఫ్రిడ్జ్ ఏమైనా కావాలంటే అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ లేబర్ రూమ్. ఇది మామూలుగా నేను నార్మల్ చేశాను. మీ ప్లాన్ తగ్గట్టు మీ లోకల్ దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇది ఇలా కాకుండా లేబర్ రూమ్ సపరేట్ గా ఆల్రెడీ చిన్న రూమ్ ఉంది అనుకోండి, అక్కడే పెట్టుకోవచ్చు. కుట్టివేషన్ మీరు అంటే బల్లతో పాటే చిన్న మీకు స్పేస్ ఇట్లా సపరేట్ గా ఉంది అనుకో, మీకు కుట్టి బయట కట్ చేసి తెచ్చుకుంటున్నారు కాబట్టి మీకు కుట్టి ప్లేస్ ఏం అవసరం ఉండదు. కుట్టి మెషిన్ దానిలో మీకు కుట్టి కట్ చేసే మిషన్ అవన్నీ దీంట్లో పెట్టుకుంటారు మీరు. ఇది అది నెక్స్ట్ వచ్చేసరికి మీకు షెడ్ పక్క మీకు వాటర్ ట్యాంక్ కావాలి, డంగు కావాలి. దాంట్లో డంగ్ ఏరియా చిన్న గుంత దోవిచ్చి మన పెండ వేయడానికి కావాలి. నెక్స్ట్ మన ఫ్లోరింగ్ ఉంటుంది కదా, బల్ల కింద ఫ్లోరింగ్. షెడ్ ఒకటే నేను చెప్పింది ఇది. బల్ల కింద ఫ్లోరింగ్ అది మన పాలు అంటే నీళ్లు గడ్డి తినడానికి అది గడ్డి కావాలి కదా, అది దానికి మొత్తం అన్ని కలిపి ఒక 1.5 lakhs దాకా అవుతుంది మీకు లేబర్ అంతా కలిపి. నెక్స్ట్ కుట్టి మిషన్ ఉంటుంది కదా, కుట్టి మిషన్ మనకి 25,000. నార్మల్ గా మనకి 15 బల్ల దాకా కెపాసిటీ 25,000కి వచ్చేస్తుంది మీకు. సింగిల్ ఫేజ్ వస్తుంది. ఒక 3 HP మోటార్ దాకా వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ బాత్రూమ్ ఒక 50,000 పెట్టాను. లేబర్ ఉంటుంది కదా, లేబర్ కి బాత్రూమ్ అది 50,000 పెట్టాను. అది మీ దగ్గర ఉంటే మీరు అది లేకుండా బయట కొన్ని ఊర్లలో బయటికి వెళ్తారు, అలా ఉంటే మీకు అది అవసరం లేదు. మళ్ళీ మిగతాకి ఏంటంటే మీరు ఫామ్ పెడతారు కదా, ఇక్కడ మీరు పైన ఇక్కడ అంటే ఈ దీంట్లో ల్యాండ్ పెడతారు కదా, ల్యాండ్ దీనికి గడ్డి అది వేయడానికి దానికి మొత్తం కలిపి ఒక 40,000 పెట్టాను. అంటే మీరు గడ్డి కొనుక్క రావడం బయట నుంచి లేబర్తో పెట్టించి దానికి కొద్దిగా ఎరువు వేయడం అది మొత్తం కలిపి 40,000 పెట్టాను. నెక్స్ట్ సారీ ఇక్కడ మేకలని ఇచ్చిన యాక్చువల్ ఇక్కడ బలర దాంట్లో మొత్తం 11 ఉంటాయి. ఇక్కడ 11 బలరు. 11 ఏంటంటే 10 ఏమో మేలు, ఒకటి బుల్లు. 10 మేలు, ఒకటి బుల్లు. సార్ ఏమనుకోకండి, ఇక్కడ నేను మేకలని రాసినాను, కన్వర్షన్ లో రాంగ్ అయింది, కానీ ఇంగ్లీష్ లో కరెక్ట్ ఇచ్చాను. సో 10 ఏమో మీకు బర్రెలు వస్తాయి, ఒకటేమో బుల్ వస్తుంది మీకు. ఆ బుల్లు మీకు బుల్లు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు 10 బల్లు ఉంటాయి కాబట్టి బల్లు కట్టేది ఒకటే టైం కడుతుంది. అంటే 1 డేలో హీట్ ఉంటాయి, అప్పుడు ఆ టైంలో మీరు దాన్ని అంటే కట్టిపియాలి. మీరు ఒకవేళ బర్రె లేదనుకో, మీరు వేరే వాళ్ళని బయట నుంచి తెచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళు సీరంకి బై డిఫాల్ట్ 500 నుంచి 1000 ఛార్జ్ చేస్తారు. నేను చూసింది ఏంటంటే చాలా వరకు ఒకటేసారి సీరం ఎప్పుడు కాలేదు, వాళ్ళు 2-3 టైమ్స్ వేయాల్సి వస్తుంది. మీకు 10 బర్రె అనుకో, ఒక్కొక్క బర్రెకి మీకు వాళ్ళు 1000 తీసుకున్నా మీకు 10,000 అక్కడే అయిపోతుంది. ప్లస్ ఏంటంటే మీకు కావాల్సినప్పుడు వాళ్ళు రారు. మీరు ఒక్కసారి బర్రెకి మిస్ అయిపోయింది అనుకో, మీకు డ్రై పీరియడ్ లో 1 month మీకు ఎక్స్ట్రా వచ్చేస్తుంది, అప్పుడు మీ ఖర్చులు ఎక్కువ అయిపోతాయి. దానివల్ల మీరు బుల్లు తెచ్చుకున్నారు అనుకోండి, మీకు కావాల్సినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు బర్రె హీట్ వస్తే అప్పుడు మీరు దాన్ని అంటే ప్రెగ్నెంట్ అంటే దాన్ని కట్టిపీయడం అది చేయొచ్చు అనమాట. దానివల్ల మీకు హెల్ప్ అవుతుంది. బుల్లు ఉంటే మీకు మంచి బుల్లు తెచ్చుకోండి. అది నెక్స్ట్ ఏంటంటే మీకు మళ్ళీ ఎలక్ట్రిసిటీ సెటప్ చేయడానికి, పర్మిషన్స్ కి, మళ్ళీ మీకు ఏమైనా రోడ్ బాగాలేకపోతే ఆ ఫామ్ కి రోడ్ కొద్దిగా చిన్న రోడ్ లాగా వేయడానికి, మళ్ళీ డైరీలో చుట్టుపక్కల మీ షెడ్ కడతారా, షెడ్ పక్కన కొద్దిగా బళ్ళు తిరగడానికి కొద్దిగా గట్టి చేపించడానికి జేసీబీతోని, మళ్ళీ మీరు బల్ల నీళ్ళు వాష్ చేసిన నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు ఒక దగ్గర వెళ్ళడానికి, అలాంటి చిన్న చిన్న ఏమైనా చేసుకోవడానికి 50,000 పెట్టాను.
ఓవరాల్ మీకు 20 lakhs 20 lakhs మీకు లొకేషన్ బట్టి కొన్ని లొకేషన్లు ఏంటంటే కొద్దిగా ఎక్కువ అవుతుంది. పనులు మీకు 1.5 lakhs ఎవరు చేయరు మీకు. లేబర్ అది మొత్తం మీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అక్కడ మీకు 21-22 lakhs కావచ్చు. ఇది మొత్తం మీకు 10 బఫెలోస్కి అయ్యే ఖర్చు అనమాట ఇది. దీని తర్వాత మన నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పెన్సెస్ చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం 65,000 to 70,000 వేసాను. మీ కార్మికుల్ని అంటే ఎంప్లాయీస్ 27,000 పర్ పర్సన్ వేసాను ఇక్కడ నేను, అదే 18,000 పర్ పర్సన్ వేసాను. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక అతను ఉంటారు కాబట్టి అతను 9,000. సో టోటల్ హాఫ్ డే కాబట్టి 9,000 వేసినాను. మొత్తం కలిపి 27,000. మీకు 18,000 ఎందుకంటే జనరల్ గా మీకు లొకేషన్ బట్టి తగ్గిపోతుంది. మాకు హైదరాబాద్ దగ్గర మీ అవుట్స్కట్స్ లో కాబట్టి మా దగ్గర 18,000 ఇస్తారు. కొంతమంది 22,000 ఇచ్చిన వాళ్ళు ఇటా ఉన్నారు. ఎందుకంటే మీకు ఒకటే లేబర్ ఉంటారు కాబట్టి అతను పక్క పాలు వినడం రావాలి. అలాంటి వాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు 100%. నెక్స్ట్ మీకు జనరల్ గా మా లొకేషన్ ఏంటంటే మేము వాళ్ళకి గ్యాస్ సిలిండర్ మళ్ళీ వాళ్ళకి బియ్యం ఇస్తాం, మేము నెలకి ఫ్రీ ఇస్తాము. మిగతా మొత్తం వాళ్ళదే అనమాట. సో గ్యాస్ దానికి 3,000 దాకా పడుతుంది. నెక్స్ట్ ఇది మన కరెంటు కుట్టి మెషిన్ కట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసరికి మన ఇది లేబర్ రూమ్ లో ఫ్యాన్స్ కి, డైరీ షెడ్ లో ఉన్న ఫ్యాన్స్ కి, లైట్స్ కి, మళ్ళీ మనం బల్లు కట్టడానికి మోటార్ కావాలి కదా నీళ్ళది, ఆ మోటార్ కి, వాటానికి మళ్ళీ ట్యాంక్ లో నీళ్ళు ఎక్కడానికి మోటార్ వాడతాం కదా, దానికి మొత్తం కలిపి 3,000 వేసాను. నెక్స్ట్ మందులు అండ్ డాక్టర్ వచ్చి చూడడానికి మందులు కావాల్సి ఉంటాయి కదా, డివార్మింగ్ చేయాలన్నా కాల్షియం ఎక్కిస్తాము బల్లకి. వాటన్నిటికి కొన్ని బల్లు వీక్ ఉంటాయి, వాటికి సపరేట్ గా మనం మిల్లర్ మిక్చర్ అవి తీసుకొచ్చి ఇస్తాము. సో వాటికి ఇవన్నీ అనమాట. నెక్స్ట్ దానా మేత వచ్చేసరికి 27,000 వేసినాను ఒక్కొక్క బర్రెకి. మనకు పాలు వేయడం బట్టి జనరల్ చేస్తాం. నార్మల్ ఏంటంటే నార్మల్ స్టాండర్డ్ ఏంటంటే మీకు ఒక బర్రెకి మీరు అంటే 1 లీటర్ బర్రెకి మీకు ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ రెండు కలిపి ఒక 400 to 450 grams పర్ లీటర్ కి మీరు యాడ్ చేస్తారు బర్రెకి. మనం ఆల్రెడీ లెగ్యూమ్ ఏంటిదంటే మనం పొలంలో వండుతుంది కాబట్టి ఫ్యాట్ ఒక్కటి తెచ్చుకుంటాము. ఫ్యాట్ ఒక్కదానికి నేను ఇది వేసాను అనమాట 27,000. సో మీరు ఫ్యాట్ ఆబ్వియస్లీ తక్కువ చేస్తారు. 1 లీటర్ ఇస్తుందంటే మీరు 200 నుంచి 225 grams ఇస్తారు ఇక మీ బర్రెకి. అది ఓకే. అలా మీరు ఓవరాల్ గా ఇట్లా 27,000 ఇస్తాను నేను. జనరల్ ఏంటంటే మీ బర్రెలకి ఈ విధంగా 2,000 దాకా నార్మల్ గా మనం ఏం పట్టించుకోము. 2,000 దాకా అంటే 2,000 దాకా ఎలా అంటే ఒక బర్రె ఉంటది కదా, సారీ, ఒక బర్రెకి మనము అంటే 2 లీటర్స్ బర్రెకి 2 లీటర్స్ పాలు ఇచ్చిన దాకా మనము దానికి దానా కౌంట్ చేయము, ఎందుకంటే మనం వేసిన ఫుడ్తో సరిపోతుంది. 2 లీటర్స్ తర్వాత నుంచి ఎంత అయితే ఎక్కువ ఇస్తుందో దానికి మనము 250 grams అట్లా ఒక 200 grams పర్ లీటర్ కి మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం బర్రెకి. ఇక అంటే దానా ఇస్తాం, మనం ఫ్యాట్ ఇస్తాము. ఆల్రెడీ మనకి ప్రోటీన్ కంటెంట్ మనకి ఇక్కడ పైన చెప్పుకున్నాం కదా, మనం ప్రోటీన్ కంటెంట్ ఆల్రెడీ మనం ఇక్కడ వేస్తున్నాం కదా, ఇక్కడ మనము ఏది ఇక్కడ చూశారు కదా లెగ్యూమ్ గ్రాస్ వేస్తున్నాం కాబట్టి అది సరిపోతుంది మీకు. దానా ఇది 200 కాదు 150 గ్రామ్ ఇచ్చుకున్నా మీకు సరిపోతుంది. 150 గ్రామ్ నుంచి 200 grams ఇస్తే మీకు సరిపోతుంది ఓవరాల్ దానా. అది నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇతర ఖర్చులు 5,000. ఇది ఎందుకు పెట్టాలంటే చాలా మంది మిసలేనియస్ చాలా ఖర్చులు వస్తాయి. ఎలా అంటే పన్నులకు మీకు చికెన్ అడుగుతారు, వీక్లీ వాళ్ళు చికెన్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి ఫెస్టివల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత మీకు డైరీ ఫామ్ లో చిన్న చిన్న పనులు వస్తుంటాయి. వాటర్ ట్యాంక్ ఏమన్నా అంటే మోటార్ ఖరాబ్ అయింది అనుకో మీకు 20,000 దాకా లాస్ వస్తుంది. అంటే పెట్టాల్సి వస్తుంది, ఒకటేసారి ఖరాబ్ అయిపోతాయి. కుట్టి మిషన్ ఖరాబ్ అయింది అనుకో దానికి పెట్టాల్సి వస్తుంది. మీకు నెక్స్ట్ వీళ్ళకి పన్నులకి షూ అవి ఏమని ఇవ్వాలి. అలాంటి మిస్సెలీనియస్ కొన్ని ఖర్చులు వస్తూనే ఉంటాయి. కాబట్టి నేను ఏం చేశానంటే ఓవరాల్ 5,000 పెట్టాను. తగ్గుతుంది తగ్గకపోవచ్చు మీ ఇష్టము, దాని తగ్గట్టు పెట్టాను ఇక్కడ. సో మీరు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను అనుకోండి, ఓవరాల్ గా 68,000 మీకు నెల ఖర్చులు అవుతాయి. ఇది చూడండి మళ్ళా దీంట్లో నేను దూడలు ఏదైతే ఉంటుందో దూడలకి మనము స్టార్టింగ్ లో ఫీడ్ ఏం పెట్టాము, తర్వాత నుంచి ఫీడ్ పెడతాం. 2-3 మంత్స్ పాలు 3 months తర్వాత నుంచి మనం కొద్ది ఫీడ్ అలవాటు చేస్తాము. సో అవన్నీ సపరేట్ గా ఉంటాయి అవి, కానీ అది మీకు నెగ్లిజిబుల్, అది పాలు వస్తాయి కాబట్టి దాంట్లో వెళ్ళిపోతుంది. కానీ జస్ట్ ఇక్కడ నోట్ రాశాను నేను, అది మీకు చెప్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఇది ఖర్చులు ఉన్నాయి కదా, ఇప్పుడు మనకు ప్రాఫిట్ దానికి వెళ్దాం. మొత్తం మనకు ప్రాఫిట్ ఎంత వస్తుందో అప్పుడు మీకు చూస్తే మీకు యావరేజ్ గా ఐడియా వచ్చేస్తుంది. ఇది నేను చేసిన ఎక్సెల్ షీట్, ఇక్కడ చూస్తున్నారు కదా నేను చేసిన మొత్తం ఎక్సెల్ షీట్. ఇక్కడ మనకు పర్ డే 90 లీటర్స్ వేసిన, ఒక బర్రెకి 9 లీటర్లు వేసినాను. బేసిక్ ఏంటంటే మీ బర్రె కొన్నప్పుడు వాళ్ళు చెప్తారు 14 లీటర్స్ అని చెప్పి 16 లీటర్స్ అని చెప్తారు. కానీ మన యావరేజ్ గా నేను ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ చాలా మంది బర్రెలను చూశాను. యావరేజ్ గా ఏంటంటే మార్నింగ్ 5 to 6 లీటర్స్ పర్ డే ఇస్తుంది బర్రె. మార్నింగ్ అంటే ఒక పూటకి వాళ్ళు 16 లీటర్స్ చెప్పిందంటే 8 లీటర్స్ మార్నింగ్ 8 లీటర్స్ ఈవినింగ్ అని చెప్తారు.
కానీ 8 లీటర్స్ మార్నింగ్ ఇవ్వదు. నార్మల్‌గా 6 లీటర్స్‌కి అట్లా ఇస్తది. మనము మీరు ఎక్కువ బర్రె ఒక 20 లీటర్స్ అలా ఇవ్వాలి బర్రె ఇటా ఉంటాయి. వాటికి సెపరేట్ ప్రైస్ వస్తది. మీకు 1,00,000 అంటే ఇంచుమించు 2,00,000, 250,00,000, 3,00,000 దాకా కాస్ట్ ఉంటదది. మన రెగ్యులర్‌గా ఏంటంటే ఇక్కడ ఒక 1.5 లాక్స్ 1,30,000 నుంచి 1,50,000, 1,60,000 మధ్యలో ప్రైస్ బఫెలోస్ చెప్తున్నాను. అవి బేసిక్ ఏంటంటే మనం 10 కొంటున్నాం కాబట్టి లాట్ లో కొంటాం కాబట్టి మనకి అరౌండ్ ఒక 12 లీటర్స్ 12 లీటర్స్ నుంచి 40 లీటర్స్ చెప్తారు. మనము యావరేజ్ గా ఒక 5.5 లీటర్స్ అనుకుందాము. మనము 5.5 లీటర్స్ 6 లీటర్స్ అనుకుందాము. మనకి ఏంటంటే దాంట్లో బర్రెకి దుడ్డకి పక్క పాలు దాపియాలి మనము. ఎందుకంటే దుడ్డ పాలు 5 లీటర్స్ నీకు 5 లీటర్స్ ఎగ్జాంపుల్ 5 లీటర్స్ ఇచ్చింది అనుకోండి, ఈజీగా కౌంట్ చేయడానికి ఉంటుంది కదా. 5 లీటర్స్ ఇస్తే పక్కా మీరు 1.5 లీటర్ దుడ్డకు పాలు దాపాలి మీరు. ఫస్ట్ మంత్ లో మీకు కొద్ది పాలు తగ్గుతాయి, పెరుగు అంటే కొద్దిగా యావరేజ్ గా మీకు అటు ఇటు అవుతుంటాయి. సో మీరు పక్కా బర్రెకి 100% మీరు బర్రెకి వచ్చిన పాలు దుడ్డకి 100% తాపాలి. మీరు తాపితే దుడ్డ మంచిగా ఉంటుంది. దుడ్డ పెరిగిన తర్వాత మీకు ప్రాఫిట్ ఇవ్వడం మంచిగా వస్తుంది. దాని తర్వాత అంటే ఒక 2 ఇయర్స్ తర్వాత దుడ్డ పెరుగుతుంది కదా, అప్పుడు మీరు అమ్ముకుంటే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇక కొన్ని సిటీలో ఏం చేస్తారంటే దుడ్డన్ని వాళ్ళు స్టార్టింగ్ 1 మంత్ కే అమ్మేసేస్తారు. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి కదా, దాంట్లో బీఫ్ మొత్తం ఈ దుడ్డలు వాటి నుంచే తీసుకొస్తారు అనమాట వాళ్ళ బీఫ్. కొద్దిగా లేత ఉంటదని చెప్పి అలా మీరేంటంటే 1-2 మంత్స్ లో మీరు అలా అమ్ముకుంటారు. అది వేరే విషయం అనుకోండి. వాళ్ళ ప్లేస్ ఉండదు, గడ్డి దొరకదు, సిటీలలో ఉండేవాళ్ళు ఉంటారు కదా. మీరు అలా వీళ్ళ పక్కన ఉంటారు కాబట్టి మీకు పక్కన గడ్డి అది ఉంటే మీరు దుడ్డని ఏం అమ్మొద్దు, పెంచుకొని మంచిగా పెంచుకుంటే మీకు దాన్ని అమ్ముతే మీకు ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే దుడ్డకి ఏం దానా ఏం మెయింటెనెన్స్ అంత ఎక్కువ ఏమి ఉండదు, పాలు విన్న అవసరం ఉండదు, ఏమి ఉండలేదు. ఒక దగ్గర కట్టేసేసి దానికి గడ్డి వేసేస్తే తింటది, కొద్దిగా గోబర్ కొద్దిగా లైట్ తీసేసేయాలి అంతే. ఇక కాబట్టి మీకు అంత మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. ఏదర్ కంపేర్ టు అంటే వేరే వాటితో పాలిచ్చే బళ్ళతో కంపేర్ చేసుకుంటే దుడ్డకి చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు చూడాల్సింది అంటే ఇక చూశారు కదా ఓవరాల్ గా. ఇలా మీరు 90 పర్ వేసాను, మీకు 60 లీటర్స్ పర్ 60 రూపీస్ పర్ లీటర్ వేసాను ఇక్కడ నేను యావరేజ్ గా. అంటే కొంతమంది మీరు పాల వాళ్ళకి డైరెక్ట్ కస్టమర్స్ కి వేసారు అనుకోండి, మీరు వెళ్ళి కస్టమర్స్ చేసుకుంటే మీకు ఈ 75-80 దాకా వస్తుంది. సిటీలో అనుకో, సిటీ దగ్గర అనుకో మీరు 90 దాకా ఇట్లా అమ్మొచ్చు. కానీ నేను యావరేజ్ గా మీరు ఇక్కడ 10 బళ్ళు తీసుకుంటారు కాబట్టి నేను 60 వేసాను. ఎందుకంటే మీకు 10 బళ్ళు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి బళ్ళు. ఈ టైంలో మళ్ళీ ఇక్కడ చూడండి తగ్గుతుంటాయి పాలు. మీకు తగ్గినప్పుడు మీరు మళ్ళీ అవే పాలు తీసుకెళ్లి మళ్ళీ వేయాలంటే మీ దగ్గర పాలు ఉండవు. సో రెగ్యులర్ కస్టమర్స్ మీ దగ్గర దొరకరు. రెగ్యులర్ కస్టమర్స్ వేయాలంటే మీరు కంటిన్యూస్ వేయాలి పాలు, మీరు కంటిన్యూస్ గా రావాలి. ఓకే, ఈ కంటిన్యూస్ గా రాలేవనుకో పాలు బెస్ట్. బూత్ అలాంటిది ఎవరైతే కస్టమర్ తీసుకోగలుగుతారో వాళ్ళ దగ్గర వేసింది బెస్ట్. మీరు ఒక దగ్గర మీరు రెగ్యులర్ చేస్తాం అనుకున్నారు అనుకో, ఇక్కడ తగ్గుతున్నప్పుడు మళ్ళీ ఇంకొక బర్రెని తెచ్చుకోవాలి మీరు ఆ కస్టమర్స్ కి సరిపోయే పాలు రావడానికి. అందుకోసం ఏంటంటే నేను 60 వేసాను యావరేజ్. మీరు ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే అంత మీకు ప్రాఫిట్ ఉంటుంది. ఇది నేను సపరేట్ వీడియోలో మీకు చెప్తాను దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అది మొత్తం ఆ ప్రాసెస్ మొత్తము. దీంట్లో 60 వేసుకున్నాను. 60 వేసుకుంటే 90 రూపీస్ 90 లీటర్స్ వస్తాయి నాకు పర్ డే. ఒక్కొక్క బర్రెకి 4.5 లీటర్స్ ఒక పూటకి, అంటే 2 పూటలు కలిపి 9 లీటర్లు వస్తాయి నాకు. 10 బళ్ళు ఉన్నాయి కాబట్టి 90 లీటర్లు 90 లీటర్స్. ఒక్కొక్క లీటర్ 60, 30 డేస్. 30 డేస్ కదా, నేను ఓవరాల్ 30 డేస్ మంత్ కి 30 డేస్ వేసుకున్నాను. ఓవరాల్ నాకు 1,62,000 వస్తాయి. దాని తర్వాత దాని వచ్చిన గోబర్ అమ్ముతాం కదా, గోబర్ అమ్మితే 4,000. సో నాకు ఓవరాల్ గా 1,63,000 సేల్స్ అవుతాయి ఫస్ట్ మంత్. నా లేబర్ కి ఫీడ్ కాస్ట్ వచ్చేసరికి 27,000, వాళ్ళ లేబర్ కాస్ట్ వచ్చేసరికి 30,000, డాక్టర్ మెడిసిన్ 3,000, ఎలక్ట్రిసిటీ 3,000, మిస్సెలీనియస్ చెప్పాను కదా అది 5,000. ఓవరాల్ గా నాకు 68,000 ఉంటుంది. నాకు ప్రాఫిట్ వచ్చేసరికి ఫస్ట్ మంత్ 98,000 వస్తుంది నాకు ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ అంటే మనం కౌంట్ చేస్తలేదు, మన ఇన్వెస్ట్మెంట్ ఏదో పెట్టినా 22,000 అది మనం కౌంట్ చేస్తలేదు దీంట్లో. దాన్ని కౌంట్ చేసుకుంటే మళ్ళీ సపరేట్ గా అయిపోతుంది మీకు అది. ఇక్కడ 98,000 మీకు రాని సెకండ్ మంత్ ఇట్లా సేమ్ ఇస్తుంది అనుకోండి. థర్డ్ మంత్ వచ్చేసరికి మనం ఏం చేస్తాం అంటే బల్లని మనము కట్టిపీయడం స్టార్ట్ చేస్తాం. బల్లు హీట్ రావడం స్టార్ట్ చేస్తాం సెకండ్ థర్డ్ మంత్ నుంచి. అట్లా మంత్కి ఒకసారి వస్తాయి. ఆ టైంలో మనం కట్టిపీయాలి బల్లని. కట్టిపిస్తే ఏంటిదంటే మీకు 10-12 మంత్స్ లో పాలు అయిపోయేసరికి బర్రె అప్పుడు మళ్ళీ ప్రిపేర్ అయిపోయి మీకు మళ్ళీ దుడ్డని ఇస్తుంది. ఒకవేళ మీరు కట్టిపీయలేదు అనుకోండి, పాలు వస్తాయి మీకు, కానీ దాని తర్వాత ఏదైతే డ్రై పీరియడ్ ఉంటుందో ఆ టైంలో మీకు మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. ఆ బర్రెని పెట్టడానికి స్పేస్, లేబర్ కావాలి, అవి మొత్తం మీకు అంతా వర్త్ కాదు. అందుకోసం జనరల్ ఏంటంటే 2-3 మంత్స్ తర్వాత కట్టిపిస్తారు. ఎప్పుడైతే బర్రెని కట్టిపిస్తారో కట్టిపించిన తర్వాత హీట్కి వచ్చినాక కట్టిపిస్తే అంటే ప్రెగ్నెంట్ చేయడము. ప్రెగ్నెంట్ అయిపోతే అప్పటి నుంచి మీకు ఏంటంటే బర్రె కొద్దిగా పాలు తగ్గిపోతుంటాయి బర్రె, ఎందుకంటే లోపల ఉన్న దుడ్డు ఉంటుంది కదా, దుడ్డ ఫామ్ అవుతుంటది, పాలు తగ్గుతుంటాయి. అలా బర్రె ఎప్పుడైనా జనరల్ గా 10 మంత్స్ తర్వాత పిల్ల వస్తుంది. అంటే మళ్ళా డెలివరీ అవుతుంది. డెలివరీ అయ్యే 2-3 మంత్స్ ముందు పాలు ఇయ్యదు అనమాట అది. అందుకు నేను ఏం చేశానంటే థర్డ్ మంత్ నుంచి 10th మంత్ దాకా నేను ఇక్కడ యావరేజ్
కొన్ని లేట్ కడతాయి అట్లా నేను నార్మల్గా వేసినాను 2-3 సెకండ్ థర్డ్ మంత్ లో మీరు బర్రెని కట్టించారు అనుకోండి సెకండ్ థర్డ్ ఫోర్త్ మంత్ లో బర్రె ప్రెగ్నెంట్ కట్టించేస్తే మీరు దాని తర్వాత మీకు పాలు తగ్గుంటే ఇలా వస్తాయి అనమాట మీరు దాంతో పాటు ఫీడ్ కాస్ట్ అయితే తగ్గుతుంది కానీ లాస్ట్ బర్రె మీకు అన్ని పాలు తగ్గిన గిట్టగా బర్రె కొద్దిగా ఫీడ్ ఇస్తుండాలి ఎందుకంటే లోపల బేబీ ఉంటుంది దాని ఫ్యాట్ గ్రోత్ అది మాత్రం ఇస్తాం మనము అలా స్టార్టింగ్ లో మీకు ప్రాఫిట్ ఉంటుంది లాస్ట్కి వచ్చేసరికి మీకు ఎక్స్పెన్సెస్ మాత్రం సేమ్ ఉంటాయి కాబట్టి మీ లాస్ట్కి వచ్చేసరికి ప్రాఫిట్ తగ్గిపోతుంది అలా ఓవరాల్ గా నేను 13 మంత్స్ వేసిన సైకిల్ 13 మంత్స్ తర్వాత మళ్ళీ సెకండ్ 14 మంత్ లో మళ్ళీ అన్ని బళ్ళు పిల్లలు వస్తాయి పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ సైకిల్ కంటిన్యూ అవుతుంది మీకు అలా నేను ఫస్ట్ 13 మంత్స్ కి నేను ఇక్కడ 13 మంత్స్ కి ఎంత ప్రాఫిట్ వస్తుందో ఎంత వస్తుందో చెక్ చేస్తున్నాను చూపెడతాను ఇక్కడ సో 13 మంత్స్ కి నాకు టోటల్ సేల్స్ ఉంది అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ టోటల్ సేల్స్ ని నేను సమ్ చేసినాను టోటల్ సేల్స్ ఏదైతుందో ఇక్కడ టోటల్ సేల్స్ సమ్ చేస్తే నాకు అంటే కలిపితే నాకు ఇక్కడ 1,11,86,000 వచ్చింది దాని తర్వాత ఎక్స్పెండిచర్ అంటే నేను ఎంత పన్నులకు లేబర్ ఖర్చు పెడతాను కదా అది మొత్తము నేను కూడితే నాకు 7,37,000 వచ్చింది ఇప్పుడు ఈ రెండింటిని నేను మొత్తం తీసేస్తే నాకు పెట్టిన దానికి నాకు వచ్చిన దానికి తీసేస్తే ఒక 4,49,000 వస్తాయి నాకు దాన్ని నేను ఒక నెల 13 నెలలు కదా 13 నెలలకి డివైడ్ చేస్తే ఒక నెలకి నాకు 34,538 రూపాయలు నాకు ఒక నెలకు వస్తాయి దీంట్లో నేను 60 రూపాయలు పాలు వేసాను అదే ఒకవేళ మీరు ఇక్కడ 70 రూపాయలు వేసాను అనుకోండి పాలు ఇక్కడ 70 రూపాయలు వేస్తే మళ్ళీ మొత్తం మీకు అన్ని చేంజ్ అయిపోతాయి మీకు ఇక్కడ 70 రూపాయలు వేసాను అనుకో 70 రూపాయలు వేస్తే మీకు అది 40 ఉండే కదా ఇంతకుముందు 43 40 ఎంతో నాకు ఇక్కడ 49కి అయిపోయింది ఇక్కడ ఓకే ఎక్స్పెన్స్ సేమ్ ఉంటుంది మీకు ప్రాఫిట్ వచ్చేసరికి మీకు ఇంతకుముందు తక్కువ ఉండే కదా ఇప్పుడు ఏమిటి అంటే మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి 6,38,000 అని చేంజ్ 50,000కి మనకి ప్రాఫిట్ కి చేంజ్ అయిపోయింది జంప్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అది తీసేస్తాను 60 రూపాయలు 60 రూపాయలు చేస్తే మళ్ళీ మనకి 34,000 వచ్చింది ఇంతకుముందు మళ్ళీ దానికి మనము మళ్ళీ 10 రూపాయలు యాడ్ చేస్తే మీకు 15,000 నెలకు 15,000 లాభం పెరిగింది అలా మీకు ఎంత చేసుకుంటే అంత లాభం ఈ 80కి అమ్మితే ఇంకెక్కువ లాభం వస్తుంది 30,000 వస్తాయి మళ్ళీ అది ఇక్కడ లేబర్ ఉన్నది కదా ఇక్కడ లేబర్ మీరే ఉంది అనుకోండి మీరే చేసుకుని ఇంటి వాళ్ళే చేసుకున్నారు అనుకో మీకు ఎక్కువ 30,000 మీకు మిగిలిపోతుంది అక్కడ మీకే ప్రాఫిట్ వస్తుంది నెక్స్ట్ మీకు మెడిసిన్ అంటే మీకు కొద్దిగా మెడిసిన్ లో కొద్దిగా అప్పుడప్పుడు అవుతుంది కాదు ఇలాంటి చిన్న చిన్న దాంట్లో ఏంటంటే కొద్దిగా అటు ఇటు 2-3 వేలు ప్రాఫిట్ అటు ఇటు ఉంటుంది కానీ నేను యావరేజ్ గా రాశాను అనమాట ఇది డైరీ ఫామ్ మీకు 60 రూపాయలు అమ్మితే ఇలా ప్రాఫిట్ ఉంటుంది అదే ఒకవేళ మీరు లెగ్యూమ్ గ్రాస్ చేయకుండా దానికి మీరు మళ్ళీ చేసుకున్నారు అనుకోండి అయిపోయింది మీ పని మళ్ళీ ఇంకోటి అంటే మీ దానికి ఇక్కడ 27,000 బదులు 60,000 అవుతుంది మీకు ప్రాఫిట్ ఏమి ఉండదు ఇంకోటి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మీకు ఫాడర్ మేనేజ్మెంట్ నీకు ఇంకొక వీడియోలో చెప్తాను మన డ్రై గ్రాస్ ఏం చేయాలి జనరల్ గానే ఇక్కడ డ్రై గ్రాస్ యాడ్ చేయలేను ఊర్లలో పక్కన ఒరి మనకు దొరుకుతుంది కాబట్టి తక్కువ కాస్ట్ లో ఉంటుంది సో దానికి నేను ఎక్కువ అది మిసలేనియస్ ప్రైస్ లో వేసుకోవచ్చు అది అందుకోసం అంటే తక్కువ కాస్ట్ లో దొరుకుతారు కాబట్టి మనకి అరౌండ్ ఒక 2 రూపీస్ పర్ కేజీ లాగా దొరుకుతుంది మనకు అది 2.5 రూపీస్ సో అలాంటి దానికి మనం రోజుకి 2 మోపులు వేసుకుంటే దానికి సరిపోతుంది ఇక దీంట్లో మనకి మేనేజ్ దీంట్లో కొన్ని మిసెలీనియస్ దీంట్లో మిగులుతాయి కదా దానికి సరిపోతుంది అందుకోసం నేను యాడ్ చేయలేను అది ఫీడ్ మేనేజ్మెంట్ నీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను ఇదనమాట జనరల్ లక్షలు వస్తాయి అంటారు కదా ఇంత టైట్ ఉంటే మనకి 35,000 వస్తుంది మనకి ఇంత టైట్ ఉంటే టైట్ అంటే ఎట్లా అంటే మనము లేబర్ ని ఉన్నాము దానాలో మనం చాలా మంది తక్కువ చేసినాం దానా సగం ప్రోటీన్ కంటెంట్ దానా మొత్తం లెగ్యూమ్ గ్రాస్ మనమే పెంచుకుంటున్నాము ఓన్లీ ఫ్యాట్ ఒకటి మనం బయట కొంటున్నాము ఫ్యాట్ గిటంగా కావాలంటే ఔషధ చెట్లను వస్తున్నాయి కొత్తగా దాంట్లో ఫ్యాట్ కంటెంట్ బాగుంటుంది అది ఇస్తే మీరు ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకోవచ్చు ఓకే అది ఇక మీరు ఒకసారి డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసినాక స్లోగా మీరు చేసుకోవచ్చు ఇక మీరు ఫ్యాట్ తగ్గట్టు కొన్ని చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేసుకొని మీరు ఫ్యాట్ జనరల్ గా మనం పత్తి పిండి ఇస్తాం కదా పత్తి పిండి అంటే కాటన్ కేక్ లేకపోతే మనము ఇది పల్లిది ఉంటది కదా పల్లిది ఆ కేక్ అలా ఇస్తాం అనమాట అంటే గ్రౌండ్ నట్ కేక్ ఆ కేకులు ఇస్తాం కాబట్టి వాటి దాంట్లో మీకు ప్రోటీన్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తౌడు మన రైస్ ఉంటది కదా రైస్ తౌడు ఆ తౌడు ఇస్తాము సో అవి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ మంచిగా ఉంటుంది అనమాట అంటే మీకు ఫ్యాట్ పెరుగుతుంది కాస్ట్ అది మీరు వేరే దాంట్లో నుంచి నేచురల్ గా తీసుకుంటే మీకు అంటే నేచురల్ అంటే ఔషధ చెట్లు దాంట్లో ఫ్యాట్ కంటెంట్ వస్తుంది అలా మీరు తీసుకుంటే ఇది తగ్గించుకోవచ్చు అది మీకు ఎక్స్పీరియన్స్ అనుభవం బట్టి మీకు తెలుస్తుంది
ఇదనమాట ఓవరాల్ డైరీ ఫామ్. మళ్ళీ మీకు ఏదైతే మీరు నెక్స్ట్ దుడ్డలు పుడతాయి కదా, దుడ్డలు మీకు 3 ఇయర్స్ తర్వాత, 2.5 ఇయర్స్ తర్వాత అవి కడతాయి. జనరల్ గా 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ మీరు ఫీడ్ పెట్టడం బట్టి, ఎంత మంచి ఫీడ్ పెడితే అంత తొందరగా కడతాయి అవి. మీరు ఒక మంచి ఫీడ్ పెట్టి మంచి బయ మీద గడ్డి, ఈ ప్రోటీన్ ఫౌడర్ ఉంది కాబట్టి మీరు మంచిగా ఇస్తే వాటికి ఒక 2.5 ఇయర్స్ లో అది కట్టడం స్టార్ట్ చేస్తాయి. అవి మీరు ఆల్రెడీ మీ దగ్గర బుల్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇంటికి వస్తే అప్పుడు వాటిని కట్టేయచ్చు. అవి అమ్ముకుంటే స్టార్టింగ్ ఫస్ట్ టైం కాబట్టి అవి మీరు తక్కువ తక్కువ, ఎందుకంటే దాని తల్లి బ్రీడ్ ఎట్లైనా మంచిగానే ఇస్తుంది కదా పాలది, మీరు అది చూపెట్టి దాన్ని అమ్ముకుంటే మీకు తక్కువ తక్కువ అయినా సరే 80 నుంచి 1 lakh రేంజ్ లో ఈజీగా అమ్ముకోవచ్చు దాన్ని. మీకు అక్కడ ఆ ప్రాఫిట్ వస్తుంది. అది 2.5 ఇయర్స్ తర్వాత, మీకు ఇమీడియట్ గా రాదు. సో అందుకోసమే మీరు ఏమన్నా ఇక్కడ అజాగ్రత్తతో నుండి ఏమైనా ఎక్స్పెన్స్ ఎక్కువ పెట్టిందంటే మీకు ఇక్కడ ప్రాఫిట్ తగ్గిపోతుంది. చాలా మంది రీజన్ డైరీ ఫామ్ తీసేయడానికి ఇదే రీజన్. వాళ్ళు లెగ్యూమ్ గ్రాస్ పెట్టుకోకుండా ఇక్కడ ఫీడ్ కాస్ట్ డబుల్ అయిపోతుంది. మళ్ళీ మీకు ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏం మిగలదు, పైసలు జీరో అయిపోతాయి మీకు పైసలు. దాని మీద ఎక్స్పెన్సెస్, వరిగడ్డి ఇటంగా వాళ్ళు తెచ్చుకోరు, వరిగడ్డి కుట్టి తెచ్చుకుంటారు, కుట్టికి నెలకు ఒక 10-15 వేలు అయిపోతాయి. అదే మీ మీద పడుతుంది. లేబర్కి ఎక్కువ కాస్ట్ ఇచ్చి లేబర్ ఇద్దరిని పెట్టి అలా అక్కడ మీకు ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. పాలు మీకు 60 రూపీస్కి ఇస్తారు, 60, కొంతమంది బూత్లో అయితే 50 రూపీస్కే తీసుకుంటారు కొన్ని చోట్ల అయితే. అలా ఇచ్చేసరికి మొత్తం లాస్ అయ్యి మీ దగ్గర ఏం పైసలు ఉండవు. మళ్ళీ పన్నోళ్ళు మంచి వాళ్ళు దొరకలేదు అనుకో, పన్నోళ్ళు ఏం చేస్తారు, ఫీడ్ ఇక్కడ కరెక్ట్ రిక్వైర్డ్ ఫీడ్ కాకుండా ఇష్టం వచ్చి ఇచ్చేస్తారు ఇక వాళ్ళు, అక్కడ మీకు లాస్ వస్తుంది. అవన్నీ జాగ్రత్తలు చూసుకోవాలి మీరు. నేను నెక్స్ట్ వీడియోలలో మీకు మంచిగా క్లియర్గా డీటెయిల్గా చెప్తాను, ఎలా చేయాలో ఏం చేయాలో, డైరీ ఫాడర్ ఫీడింగ్ ఎలా ఉంటుంది అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఏమంటే పక్క చేసుకోండి. థ్యాంక్ యూ.